హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు 5 రోజుల పెళ్లి సందడి వీడియోస్ చూస్తూ ఉన్నారు. మీరు నూనె నలుగు వీడియో చూశారు కదా. ఇప్పుడు గంధం నలుగుకి రెడీ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో అక్కడ పెట్టాల్సిన ఆచారం ప్రకారం పెట్టాల్సినవి అన్నీ కూడా రెడీ చేస్తున్నాం. అందులో భాగంగా గాజులు, పువ్వులు అవన్నీ కూడా సర్దే కార్యక్రమంలో ఉన్నాను. ఇక అన్ని రా ఫుటేజ్ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేశాను. సో ఎంజాయ్ చేయండి. పెళ్లి కూతురు అమ్మగారు హడావిడి పడిపోతున్నారు. అయ్యా అవి కూడా గాజులా దానిలో ఉండేటివి ఆ బాక్సులు చాలానే ఉన్నాయా? అబ్బా 2 సైజ్ తెచ్చారా లేదా? మా అలాంటి వాళ్ళు కూడా సరిపడాలి కదా. 210 228 పగిలిపోతాయి. అదే కదా 210 మాత్రం లేదు. ఏం లత మనసులో ఏదో పెట్టుకొని చేసినట్టున్నా. నాకు గాజులు ఇవి కూడా గీర్వాణి వందన ఓంకార రూపిణి ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందన. ఈ పెళ్లిలో కావాల్సిన సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా అవ్వ అడ్వైస్ చేసి చెప్తూ ఉందన్నమాట. ఎందుకంటే పాతకాలంలో ఎలా చేసేవాళ్ళు అవన్నీ కూడా ఫాలో చేస్తూ ఉందన్నమాట. సో అవ్వ గొంతు కూడా చాలా బాగుంది కదా. సో ప్రతి దానికి కూడా ఆశీర్వదించడం కూడా పాట రూపంలో ఆశీర్వదిస్తుంది. ఇట్లా పెట్టారు, నేను దాన్ని డెకరేట్ చేస్తాను. ఈ అవ్వల పెరట్లో వచ్చిన ఆకులు అన్నమాట. అవ్వ ఈ కారం ఆకులు లాగున్నాయి కదా, మామూలు ఆకులు కాదు కదా, కారం ఆకులా? నేను 2 వేస్తున్నాను. ఓ తెల్ల మనాకులు కూడా బాగుండే. ఈ అయితే ఒక్కడు అరిచేత తడికి వచ్చేస్తుంది. రేఖ కోట్లు వస్తాను నచ్చిపోయాను. చేసి బాబెట్టు. ఇంక 2 ఎత్తగలదు. తెల్లపిల్లలు చూస్తారు బాగా, తెల్లపిల్లలు చూస్తారు బాగా చేయను. చెప్పు అబ్బాయిని వాడేస్తున్నావు. ఏం చేస్తాం పొట్టడం ఏం చేయాలి? నచ్చట్లేదా? అంటే ఆ పిల్ల ఫేస్ లాగా అనిపించట్లేదు. అవునా? అట్లే కదా అనిపించాలా? డెకరేషన్ చేసినప్పుడు మామూలుగా అనిపిస్తే ఏముంటది పాప? తిరిగిట్లా సాటిస్ఫాక్షన్ లేదంటావా? బాగుండు, ముద్దుగుండు. బాక్స్ లో ఎంత తీసినారు? పెట్టేటప్పుడు తీయాలా? తీసుకెళ్ళిపోదాం ప్లేట్ ఉట్టిగా. జాగ్రత్త. చాకేసుకోవాలి.
గ్యాప్ ఇస్తే కదా మీరా ఇద్దరు మధ్యలో సందు లేదు. ఏముండదు నీ దగ్గర వచ్చిన బ్లర్ వచ్చేసింది ఎందుకని. అక్క బాగా అక్క బ్లడ్ లేకుండా ఈ మండపం అయితే చాలా సింపుల్ గా చాలా బాగుందన్నమాట. మెయిన్ ఇక్కడ హైలైట్ వచ్చి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే అదిరిపోయాయి. సో ఈ మధ్య చాలా పెళ్ళిళ్ళలో మనం ఇలానే చూస్తూ ఉన్నాం. ఇది కూడా చాలా బాగుంది కదా. ఏంటంటే ఈ ఫంక్షన్లో హైలైట్ ఏంటంటే కొంతమంది శారీస్ కోడ్ పెట్టారనమాట. సో ఇలా ఆ అమ్మాయి వాళ్ళ పెళ్లికూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మ్యాక్సిమం రెడ్ శారీస్లో వచ్చారు. ప్రతి ఒక్క ఈవెంట్కి కూడా ఒక కోడ్ పెట్టినట్టు ఈ నెలకి మాత్రం రెడ్ శారీ కోడ్ పెట్టారు. నేనైతే ఆపోజిట్గా కట్టుకున్నాను అనుకోండి, గ్రీన్ శారీ. సో చాలా వరకు రా ఫుటేజే యాడ్ చేసేసాను. సో మీరు యాస్టీస్గా ఉంటే మీకు ఇష్టం కదా అని చెప్పేసి ఫ్రీగా వచ్చిన చూడు వెనకాల అంటే కెమెరా ఎలా తోడుకోండి. నేను గాజులు ఎక్కువ వేసుకున్నాను. గురించి వస్తుంది గురించి వస్తుంది గాజులు ఎత్తుకెళ్ళిపోతున్నాను గురించి వస్తుంది. చాలా ఏమైనా ఉన్నాయేమోనని వెనకాల కోరస్ అది కదా కొమ్మ ఉయ్యాల వెనకాల ఆల్రెడీ వేసుకొని వచ్చేసింది కొమ్మ ఉయ్యాల కవర్లో. దిగులుగా ఉంది. 3 గాజులే సరిపడే పర్వాలేదు. ఏ సైజ్ మీది అట్టగా ఈ సైజ్ అయితే నువ్వు వేరే వెయ్యి ఇస్తా అంటావా? రాఖీ స్టైలా? రాఖీ స్టైలా? గాజులు చూపించలేదు. నీకు మరి మ్యాచ్ అయిపోయాలి. అబ్బో ఎంత చక్కగా వేసుకున్నావు. మేమైతే పిచ్చి పిచ్చిగా వేసుకున్నాం. ఓ అవునా అవునా నేను అట్ట అనుకోవాలి. ఇక్కడ తీసుకున్నావు అంత చక్కగా వేసుకున్నావు అనుకున్నా. ఓకే సార్ మేము అంతా కావాలి కాదు పోజరిస్తే కాదు మామూలు క్యాజువల్ గా అందువల్ల మీకు తెలియకుండా తీసుకున్నా. యూట్యూబ్ లో పెట్టి మమ్మల్ని కూడా ఎక్కువ కావాలి. మేడం ఒక సాంగ్ పాడొచ్చు కదండి. స్తంభనం ఉందా ఇందాక? అన్ని దీంట్లోనే పెట్టేశారా? అదిగో అక్కడ ఉండాలి. అదేనా? అది కదా చైర్ కి బ్యాక్ సైడ్. క్యారకు వచ్చిన వేసుకోవడం అది కాదు. క్యారకు వచ్చిన వస్తుందా? గాజులు ఫ్రీగా పెట్టిందని ఇష్టం ఉన్నట్టు వేసుకుంటున్నాం అన్నమాట.
గ్రీన్ సారీ మ్యాచ్ ఇప్పుడు దీన్ని పర్చేస్ చేస్తాం ఏం కాలేదు 6 ఏం కాలేదు 26 ఏనా ఇవి అవి 26 ఇవి 240 పెళ్లిలో చాలా రోజులుగా కలుసుకోవాలని వాళ్ళని కూడా కలుసుకుంటాం కదా. అలాగే సో ఈ అమ్మాయిని ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం చూసిందంట. తను హైదరాబాద్లో లాయరు. సో అమ్మ వాళ్ళకి క్లోజు, అంటే మా నానమ్మ వాళ్ళకి బాగా క్లోజ్ బంధువులు అనమాట. సో ఇక్కడ కలుసుకోవడం వల్ల చాలా ఆనందం వేసింది. తనైతే ఎన్ని రోజులు అయిపోయింది అమ్మ వాళ్ళని చూసి అని చెప్పి తను ఫుల్ ఎక్సైట్ అయింది అనమాట. అలా మనం ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు అందరినీ కలుసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా. ఎందుకంటే మనం అందరినీ ఒకే చోట ఇలాంటప్పుడే చూస్తాం. సో సరదాగా కబుర్లు, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు, సో మనకు ఈ గ్యాప్లో జరిగిన అనుభవాలు అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ అమ్మ వాళ్ళు ఈ ఫంక్షన్కి రాలేమన్నా కూడా సో తన పెళ్లి కూతురు వాళ్ళ అమ్మాయి అస్సలు ఒప్పుకోలేదు. మాకు పెద్ద దిగ్గా మీరు ఉండాల్సిందని తీసుకొచ్చిందనమాట అమ్మని పిన్నిని. సో వీళ్ళైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేము అనే పరిస్థితిలో ఉన్నారు. కాళ్ళు సహకరించట్లేదు, ఎక్కువసేపు నిల్చుకోలేకపోతున్నాం, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం అని చెప్పి, జర్నీ చేయలేకపోతున్నాం అని చెప్పి అంటూ ఉన్నారు. అందువల్ల నేను ఇద్దరిని రావద్దని చెప్పేశాను. కానీ వాళ్ళ అమ్మ మాత్రం పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు, ఎలా అయినా సరే రావాల్సిందే అని చెప్పి. కానీ మోస్ట్లీ అమ్మ వాళ్ళు ఫస్ట్ పెళ్ళి అనుకుంటా ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండి దాదాపు 4 పెళ్ళి, తర్వాత వ్రతం అన్నిటికి కూడా అటెండ్ అయ్యారనమాట. సో తను కూడా చాలా హ్యాపీ అయ్యింది. ఇక లాస్ట్లో నలుగైపోయిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ ముందు ఈ అవ్వ తనకు దిష్టి తీస్తూ ఉంది అనమాట. ఏంటంటే ఇప్పుడు సిటీలోకి వచ్చేసినాక ఈ కల్చర్ అంతా కూడా ఎవరు పాటించట్లేదు. కానీ ఎవ్వ మాత్రం ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ పాటించేలా చేస్తూ ఉందన్నమాట. ఇలాగే అపార్ట్మెంట్ గేట్ ముందు హారతి ఇచ్చి ఆ తర్వాత దిష్టి టెంకాయ అంతా కొట్టి అప్పుడు లోపలికి తీసుకొస్తారనమాట. ఈ వెంకటేశ్వర స్వామి నామం అయితే నాకు భలే నచ్చిపోయింది, భలే ఎదిరిపోయింది. అలాగే ఇంటి దగ్గర కూడా ఇలానే పెట్టారనమాట. సో ఇక్కడైతే అసలు నిజంగా గుళ్ళోకి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపిస్తుంది కమెంట్స్లో చెప్పండి. నచ్చిందా లేదా? థ్యాంక్ యూ ఫర్